డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 8లో ఉన్నాం. సో ఈ 8th లెసన్లో నేను మీకు ఒక 2 అంశాలను నేర్పించబోతున్నాను. సో ఇవి మోస్ట్లీ యానిమేషన్ టైప్‌లో అంటే కార్టూన్ యానిమేషన్స్ అలాంటివి చేసినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటవి. ఇవి మీకు భవిష్యత్తులో ప్రాక్టికల్స్‌లో అంటే నేను ఈ ట్యుటోరియల్ సీరీస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ సెషన్ అనేది చూపిస్తాను మీకు. సో, అప్పుడు మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట. సో, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. సో, స్టార్ట్ చేయడానికి ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. డిఫాల్ట్ సెట్టింగ్స్, ఒక ఆబ్జెక్ట్ కలర్ కార్‌ని తీసుకుంటున్నాను. ఇది పీఎన్‌జీ ఇమేజ్ మీకు తెలుసు. ఓకే. సో, దీన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత సైజ్ అనేది కొద్దిగా రెడ్యూస్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే అంశం కోసం మనం పొజిషన్ అనేది సెట్ చేయాలి. సో, పొజిషన్ కోసం మనం ఏం చేస్తామండి? పి ఎంటర్ చేసిన తర్వాత మనకు పొజిషన్ అనేది వచ్చేస్తుంది. సో, స్టాప్ వాచ్ క్లిక్ చేయండి. కీ ఫ్రేమ్ ఆన్ అయింది. ఓకే. సో, ఇలా కాస్త ఈ పొజిషన్‌కి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందనుకోండి. ఓకే. సో, ఇది మనకు జనరల్‌గా మనం ఇదివరకు చేసినటువంటి యానిమేషనే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మీరు నేర్చుకునేదేంటంటే, యానిమేషన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మెనూ బార్‌లో టాగుల్ హోల్డ్ కీ ఫ్రేమ్ అని ఉంటుంది. ఓకే. సో, ఇది చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక కీ ఫ్రేమ్ అనేది జంప్ అయిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి నేను. ఈ విధంగా ప్లే అయింది. సో, నేను ఫస్ట్ కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఓకే. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను యానిమేషన్ మెనూలోనికి వెళ్ళి టాగుల్ హోల్డ్ కీ ఫ్రేమ్ అనేటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ యొక్క కీ ఫ్రేమ్‌ని హోల్డ్ చేసేస్తుందనమాట. సో, ఈ విధమైన మార్పనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. మీ యొక్క కీబోర్డ్‌లో కంట్రోల్ ఆల్ట్ అనేది హోల్డ్ చేసేసి, మీ యొక్క మౌస్ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు గూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఈ విధమైన మార్పు చూసినప్పుడు ఐ మీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కీ ఈ కీ ఫ్రేమ్ అనేది జంప్ అయిపోతుందనమాట. అంటే ఈ ఏరియాకొచ్చేసరికి నెక్స్ట్ కీ ఫ్రేమ్‌కి ఆటోమేటిక్ జంప్ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్లే అయ్యే విధానాన్ని చూడండి. అండ్ యానిమేషన్ ఎలా జరుగుతుందో చూడండి. సో, ఈ విధంగా జంప్ అయిపోతుందనమాట. అంటే ఇక్కడి వరకు ఎలాంటి మోషన్ లేకుండా డైరెక్ట్‌గా అక్కడి నుంచి ప్లే అవుతుంది. సో, ఇదేంటంటే మనం ఒక లాట్ ఆఫ్ మోషన్ అనేది తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా మనం జంప్ చేయాల్సిన అవసరం ఆహ్, ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, డైరెక్ట్‌గా మనం అక్కడికెళ్ళేసి కేవలం కంట్రోల్ ఆల్ట్ అనేది ప్రెస్ చేసి ఉంచి, అంటే హోల్డ్ చేసి పట్టుకొని మీ యొక్క మౌస్ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది జంప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, మళ్ళీ మీరు రిలీజ్ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ అనేది హోల్డ్ చేసి పట్టుకొని, ఇక్కడ ఏదైతే కీ ఫ్రేమ్‌కి మనం హోల్డ్ చేసామో అది రిలీజ్ చేసేస్తే మళ్ళీ నార్మల్‌గా అయిపోతుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా ఉంది గదా! అయితే ఇది మీరు ఎప్పుడు గాని లాస్ట్ కీ ఫ్రేమ్‌కి ఈ ట్రిక్ అనేది పనిచేయదండి. ఎందుకంటే నెక్స్ట్ కీ ఫ్రేమే లేనప్పుడు ఇంక మీరు ఏం చేస్తారు దాంతో? సో, ఇక్కడ నేను లాస్ట్ కీ ఫ్రేమ్‌కి అది ఎఫెక్ట్ ఇచ్చాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. సో, ఎలాంటి మార్పు అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే నెక్స్ట్ కీ ఫ్రేమే లేదు. సో, అలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది ఇది? సో, ఇది గమనించాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ కీ ఫ్రేమ్ తప్పించి మీరు దేనికైనా సరే ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేసే అవకాశం మీకుంటుందనమాట. ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అక్కడికి జంప్ అయిపోతుంది. ఆ విధంగా. ఓకే. సో, ఈ విధంగా ఇది జంప్ అవుతుందనమాట. ఓకే. సో, ఈ జంపింగ్ ఎఫెక్ట్ అనేది మనం వాడాల్సొచ్చినప్పుడు మీకు అవసరం ఉన్న చోట వాడుకోవడానికి పనికొస్తుందన్నట్లు నేను చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఒక్కోసారి ఓకే. సో, ఇప్పుడు ఈ పొజిషన్‌ని తీసేస్తున్నాను. ఓకే. ఈ మోషన్ మొత్తం తీసేసాను. అండ్ ఇప్పుడు ఆహ్, మరొక మోషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. సో, ఇప్పుడేంటంటే చూడండి. ఇక్కడ ఇది అంటే దాదాపుగా 1 సెకండ్ ఓకే. ఎగ్జాక్ట్‌గా 1 సెకండ్ టైమ్‌లో ఇక్కడికొచ్చిందనుకోండి. ఓకే. సో, ఆ తర్వాత 4 సెకండ్స్ టైమ్‌లో అంటే ఇక్కడ నుంచి 3 సెకండ్స్ అన్నమాట. ఓకే.
సో 3 సెకండ్స్ టైంలో ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఓకే. సో ఏమవుతుందండి అంటే ఇక్కడ నుంచి ఈ కీ ఫ్రేమ్‌కి అంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్‌కి రీచ్ అవ్వడానికి అది తీసుకునే టైం చాలా తక్కువ. అంటే స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడి నుంచి థర్డ్ కీ ఫ్రేమ్‌కి ట్రావెల్ చేసే టైం అనేది చాలా ఎక్కువ. అంటే అప్పుడు ఏమవుతుంది స్లోగా ప్లే అవుతుంది అక్కడి నుంచి అక్కడికి. ఓకే. సో ఒకసారి ఎఫెక్ట్‌ని చూడండి. సో ఈ విధంగా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్‌కి వెళ్ళేటప్పటికి టైం అనేది చాలా తక్కువ ఇచ్చాం. సో అలాంటప్పుడు ఏమైంది? చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. అండ్ అక్కడి నుంచి లాస్ట్ కీ ఫ్రేమ్ వరకు వెళ్ళడానికి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంది. సో అలాంటప్పుడు ఒక్కోసారి కాన్స్టంట్ స్పీడ్‌ని మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం మనకు ఏర్పడుతుండొచ్చు. అది కూడా అంటే మనం ఎక్కువ కీ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ అంటే మనం 3 కీ ఫ్రేమ్స్ అనేవి ఉన్నవి. జనరల్‌గా అయితే మనం ఒక యానిమేషన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 4 సెకండ్స్‌లో మనకు 3 కీ ఫ్రేమ్స్ అనేవి మనం వాడాల్సొస్తే, ఒక 10 మినిట్స్ వీడియోకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒక్కసారి గెస్ చేయండి. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఒక కాన్స్టంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? అంటే మీరు ప్రతి దానికి సెట్ చేస్తూ వెళ్ళాలంటే ఇంకా అది కొన్ని రోజులు పడుతుంది. అలా కాకుండా ఒక ట్రిక్ అనేది ఉంది ఇక్కడ. ఓకే. సో, దానికోసం మీ యొక్క గ్రాఫ్ ఎడిటర్‌ని ఎనేబుల్ చేయండి. ఓకే. సో, ఈ విధంగా ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో ఉన్నటువంటి కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో, అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ తప్ప మిడిల్‌లో అంటే ప్లెంటీ ఆఫ్ కీ ఫ్రేమ్స్ అనేవి మనకుంటవి. సో, వాటిల్లో ఏదో ఒక కీ ఫ్రేమ్‌ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయండంటే ఇక్కడ డైమండ్ షేప్‌లో ఒక కీ ఫ్రేమ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో, అంటే ఇక్కడ మనకు జనరల్‌గా కీ ఫ్రేమ్ ఏ టైప్‌లో అయితే ఉంటుందో, అదే టైప్‌లో ఇక్కడ డైమండ్ షేప్‌లో ఉంది గదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సిందేంటంటే అక్రాస్ టైమ్ అని జెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఏ విధంగా ప్లే అవుతుందో ఒక్కసారి చూడండి. సో, ఇందాకలాగా ఏమైంది అంటే, ఇప్పుడు మార్పు ఏం జరిగిందో మీకు అర్థమైందో లేదో ఒక్కసారి కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేస్తాను. అంటే కంట్రోల్ జెడ్ అండి. సో, కంట్రోల్ జెడ్ అనేది ప్రెస్ చేయగానే ఒక్కసారి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది చేంజ్ అయింది ఫస్ట్ థింగ్. ఓకే. సో, ఈ గ్రాఫ్ అనేది జనరల్‌గా ఈ విధంగా ఉంది. సో, ప్లే చేసినప్పుడు ఫస్ట్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయి, ఆ తర్వాత నుంచి స్లోగా వచ్చేసింది. కానీ మనం ఎప్పుడైతే ఈ మార్పుని అంటే ఈ కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసేసుకొని, ఇక్కడ అక్రాస్ ద టైమ్ అనేది మనం సెట్ చేయగానే గ్రాఫ్ అనేది ఒక కాన్స్టెంట్ లైన్ అనేది ఆ లైన్‌లో వచ్చేసిందనమాట. సో, ఇది స్పీడ్ అనుకుంటే, సో, ఒక లైన్‌లో అంటే ఒకే స్పీడ్‌తో ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తున్నవన్నమాట. ఓకే. సో, అలాంటప్పుడు మన ఆబ్జెక్ట్ మోషన్‌ని ఒకసారి గమనిస్తే ఎలా ఉంటుందంటే, ఒకే స్పీడ్‌లో అది ప్లే అవుతుందనమాట. ఓకే. సో, ఒకే స్పీడ్‌లో అది ప్లే అవుతుంది. సో, ఫాస్ట్‌గా, స్లోగా కాకుండా ఒక కాన్స్టంట్ స్పీడ్‌ని ఓకే. ఒకే స్పీడ్‌లో మనకు అన్ని కీ ఫ్రేమ్స్ అనేవి మోషన్ ఓకే. ఆ యొక్క యానిమేషన్ యొక్క టైమింగ్ అంటే ఒక స్పీడ్‌లో ఉండాలి అనుకున్నప్పుడు మనకు అక్రాస్ ద టైమ్ అనేటువంటి ఆప్షన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ప్లెంటీ ఆఫ్ కీ ఫ్రేమ్స్ అనేవి ఉండొచ్చు. అంటే హండ్రెడ్స్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ ఉన్నా గూడా వాటన్నింటిని ఒకేసారి మీరు అక్రాస్ టైమ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా వాటిని ఒకే లెవెల్ స్పీడ్‌కి తీసుకురావచ్చనమాట. అంటే కాన్స్టంట్ స్పీడ్‌లో వాటన్నింటిని ప్లే చేసే అవకాశం ఉంటుంది. వాటినన్నింటికి ఒకేసారి మీరు ఈ యొక్క అక్రాస్ అనేది అప్లై చేసే అవకాశం గూడా ఉంటుంది. ఓకే. సో, ఇది ఒక ట్రిక్ అండి. ఓకే. సో, ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను మీకు ఇప్పుడు మరొక విషయాన్ని నేర్పించబోతున్నాను. సో, దానికోసం ఈ గ్రాఫ్ ఎడిటర్ ఇవన్నీ అక్కర్లేదు. సో, ఇది తీసేస్తున్నాను. అండ్ ఓకే. దానికంటే ముందు ఒకసారి చూడండి. మీరు గ్రాఫ్ ఎడిటర్‌ని తీసేయగానే అక్రాస్ అనేది మీరు దేనికైతే అప్లై చేశారో దాని యొక్క షేప్ అంటే డైమండ్ నుంచి ఇక్కడ సర్కిల్స్ షేప్‌లోకి వచ్చేసింది మీ యొక్క కీ ఫ్రేమ్. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే అక్రాస్ అనేది దేనికైతే అప్లై చేసామో ఆ యొక్క కీ ఫ్రేమ్ గూడా మారిపోయిందనమాట. ఓకే. సో, ఇక్కడ జూస్తే మనం రకరకాలుగా
వీటి యొక్క షేప్స్ అనేవి మారడం ద్వారా మనం అప్లై చేసినటువంటి ఆ యొక్క వాట్ వి కాల్ ఎఫెక్ట్ అనేది గమనించవచ్చు అనమాట. అంటే దీనికి రో వెక్రాస్ అనేది అప్లై అయ్యింది అని మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ పొజిషన్ని తీసేస్తాను అండ్ ఇక్కడ పొజిషన్ తీసేసిన తర్వాత కార్ అనేది ఇక్కడ ఉంచేసాను. అండ్ ఇప్పుడు ఒక రకమైన ఎఫెక్ట్ అనేది మనం సెట్ చేద్దాం. అంటే ఒక క్రేన్ ఉంటుంది కదా, అంటే దీన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ని హోల్డ్ చేసి పైకి తీసుకెళ్లేటువంటి ఒక క్రేన్. ఓకే, సో హైడ్రాలిక్ మెషిన్స్ వాటిల్లో చాలా రకాలు ఉంటాయి. ఏదేమైనా సరే దీన్ని ఒక గొలుసుతో ఇలా మనం క్రేన్కి కట్టేసి లేపామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫెక్ట్ అనేది నేర్చుకోబోతున్నారు ఇప్పుడు, మీరు కేర్ఫుల్గా వినండి. అండ్ ఇక్కడ పొజిషన్ అనేది నేను ఎనేబుల్ చేస్తాను. ఓకే, సో క్రేన్ అనేది ఏ విధంగా అంటే 2 సెకండ్స్లో దీన్ని తీసుకెళ్ళి ఈ ఏరియాలో పెట్టేసింది. ఓకే, ఈ ఏరియాకి తీసుకెళ్ళింది. లేదా ఓకే, నో ప్రాబ్లం, కంట్రోల్ Z 4 సెకండ్స్లో ఆ ఏరియాకి తీసుకెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాక్ట్గా 4 సెకండ్స్. ఓకే, సో 4 సెకండ్స్లో ఈ ఏరియాకి మీ యొక్క క్రేన్ అనేది ఈ యొక్క కార్ని హోల్డ్ చేసి తీసుకెళ్ళింది. ఓకే, సో అక్కడి నుంచి క్రేన్ వదిలేయగానే, ఓకే, క్రేన్ వదిలేయగానే మనకు కార్ కింద పడిపోయి ఆ కింద పడ్డ కారు ఎలాంటి ఎఫెక్ట్తో అది కింద పడిపోతుంది అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ హోల్డ్ చేసి ఉంది, కాసేపు హోల్డ్ చేసి పట్టుకునే ఉంది అనుకోండి, ఒక 1 సెకండ్. ఓకే, సో 1 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకునే ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ కావాలి మనకు. అయితే దానికి 2 మార్గాలు. ఒకటి ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు, ఒకటి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, లేదా మీరు దీన్ని కొంచెం ముందుకు జరిపి వెనకాల కన్నా కూడా వచ్చేస్తుంది. కానీ ఇది సరైన మార్గం కాదు ఇక్కడ. ఓకే, సో యాక్చువల్లీ అలా కూడా మనకు కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ అవుతుంది, కానీ అది కాకుండా ఇక్కడ సైజ్ అనేది మారుతుంది. అంటే సైజ్ అంటే ఐ మీన్ పొజిషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లిక్ చేయడం అనేది చాలా మంచి పని అనమాట. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఎలాంటి చేంజ్ లేకుండా ఒక కీ ఫ్రేమ్ మాత్రం వచ్చేసింది. ఓకే, సో అది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్, అంటే ఒక 10 మిల్లీ సెకండ్స్లో అది కింద పడిపోయింది అనుకుందాం మనం. ఓకే, ఎగ్జాక్ట్ టైం చూడండి, 5 సెకండ్స్ దగ్గర కార్ ఇక్కడే ఉంది అండ్ 5 సెకండ్స్ తర్వాత ఒక 10 మిల్లీ సెకండ్స్లో కార్ కింద పడిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా దాన్ని కింద పడేస్తాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇక్కడ పడిపోయింది అనుకోండి. ఓకే, సో వెంటనే ఒక వస్తువు ఏదైనా సరే కింద పడ్డప్పుడు అంటే కార్ లాంటి ఒక హెవీ వస్తువు కింద పడ్డప్పుడు కొంత పైకి అనేది అది మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది, అవునా కదా? ఒక బంతిని మనం కిందకి తోసినప్పుడు కిందకి కొట్టినప్పుడు ఏమవుతుంది, అది పైకి లేస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో కొంచెం ఒక 20 మిల్లీ సెకండ్స్, అంటే ఇందాక 10 మిల్లీ సెకండ్స్ పెట్టాం, ఆ తర్వాత 30 మిల్లీ సెకండ్స్ తీసుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా ఒక ఓకే, మరి స్లో అవుతుంది. ఓకే, మరొక 10 మిల్లీ సెకండ్స్. ఓకే, 5:10కి ఇక్కడ ఉంది. సో మరొక 10 మిల్లీ సెకండ్స్ తీసుకొని నేనేం చేస్తున్నానంటే దీన్ని కొంచెం ఈ విధంగా పైకి తీసుకొస్తున్నాను. ఓకే, సో ఇంత ఎత్తుకి లేచిందనమాట. లేచిన తర్వాత మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, సో ఎగ్జాక్ట్గా 6 సెకండ్స్కి అది కింద ఉంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక ఎఫెక్ట్ని మనం తీసుకురావచ్చు. సో ఒక్కసారి ప్లే చేసి చూసినట్లయితే ఓకే ఓకే సో ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది మనం తీసుకురావచ్చు అనమాట. చూడండి, క్రేన్ ఈ విధంగా తీసుకెళ్తుంది. సో కాసేపట్లో వదిలేయగానే ఈ విధంగా ఒక ఎఫెక్ట్తో అది క్రింద పడిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకునే వీలు మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంది. సో ఇవి ఇంకా రియలిస్టిక్గా మనం చేయవచ్చు. దీనికి కారు కొంచెం డ్యామేజ్ని కూడా యాడ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ జంపింగ్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ పడిపోగానే చూడండి, ఇక్కడ జంప్ అవుతుంది కదా, ఇక్కడ జంప్ అయ్యే స్టేజ్లో మీరు స్కేలింగ్ అంటే కొంచెం
దాని సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఇంకా కాస్త రియలిస్టిక్గా వచ్చేస్తుంది. అలాగే మనం ఇక్కడ తీసుకున్నది ఒరిజినల్ కార్ కాదు కాబట్టి పర్వాలేదు, మోషన్ మాత్రమే నేర్చుకున్నారనుకోండి. ఓకే. అండ్ మనం ఒరిజినల్ కార్తో ఎప్పుడైతే ఇలాంటి యానిమేషన్ చేస్తామో అప్పుడు దాని యొక్క గ్లాసెస్ అండ్ స్పేర్ పార్ట్స్ ఏవైనా కొన్ని బ్రేక్ అయినట్లు చూపిస్తే మరింత రియలిస్టిక్గా అది కనిపించడం అనేది ఉంటుంది. దానికి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఎడిటర్ యాడ్ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్ గ్రాఫిక్స్ అనేది వ్యూయబుల్ అవుతుంది. ఓకే. ఎనీవేస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ దీన్ని మర్చిపోకుండా షేర్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. డెఫినెట్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.